హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మంజునా డెకరేషన్స్. ఫ్రెండ్స్, జానకి రామయ్య గారి మనోరాల్ సీరియల్తో ఈరోజు మీ ముందుకు వచ్చాను. ఈ సీరియల్లో మ్యారేజ్ జరగబోతుంది. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్స్ అంతా కూడా మ్యారేజ్ సంబంధించి రాబోతున్నాయి. ఆ డెకరేషన్ అంతా కూడా మంజునా డెకరేషన్ చేయడం జరిగింది. ఇది కూడా ఒక హౌస్లో జరిగింది అనమాట. ఈ మధ్య పెళ్ళిళ్ళన్నీ కూడా చాలా వరకు హౌస్లో జరుగుతున్నాయి. ఈ మండపం అయితే చాలా డిఫరెంట్గా వేయడం జరిగింది. ఇదిగోండి, వెనకాలంతా కూడా మొత్తం టోటల్గా ఫైబర్ సెటప్తో రిచ్గా వేయడం జరిగింది. హౌస్లో అంతా కూడా ఆడావిడి చక్కగా షూటింగ్ అయితే ఉదయమే స్టార్ట్ అయిపోయింది. చాలా వరకు ఇంకా మీద వచ్చే ఎపిసోడ్స్ అంతా కూడా మ్యారేజ్ సంబంధించినవి వస్తున్నాయి. ఈ సీరియల్ చూసే వాళ్ళకైతే చాలా చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే అంత కలర్ఫుల్గా ఉంది. డెఫినెట్గా ఈ 2-3 డేస్లో అద్భుతంగా ఎంజాయ్ చేస్తారు మీరు. హాయ్, హలో, నేను మీ మలక్పేట శైలజని. ఇంత అద్భుతమైన డెకరేషన్లో నాకు ఒక మాట చెప్పాలని ఉంది. నేను కూడా ఈవెంట్ ఆర్గనైజర్, ఎంతో కష్టపడి వర్క్ చేస్తూ ఉంటాను ప్రతి ఒక్కరు. కానీ ఈ జీ తెలుగుకి మంజునాథకు మించిన వాళ్ళు లేరు. ఆ అబ్బాయి మామూలు కష్టం కాదు. కింది నుంచి పైకి వచ్చారు అని అంటారే, ఆ విషయంలో ఆ అబ్బాయి అంతకు మించి కింది నుంచి ఏంది పాపం ఎన్నెన్నో కష్టాలు పడి ఈ స్టేజ్కి వచ్చాడు. మనం కూడా వర్కర్లమై ఏదైనా సరే సాధించాలి, ఏదైనా డెవలప్ చేయాలి. ఒక ఐటమ్ మంజునాథ చెప్తే అతను చేసిన ఐటమే మీరు చూసి చేయడం కాదు, మీ నుంచి మీరు కృషి చేయాలి. మీకు ఏదైనా కొత్త థాట్స్ రావాలి. ఈ రోజు మంజునాథ పొజిషన్ ఏంటి? అద్భుతం. అంతకు మించి ఎదగాలి అని అంటే మన టాలెంట్ మనం బయటికి తీయాలి. అలాగే ఎవరైనా సరే ఒక స్పోర్టివ్నెస్, ఎవరైనా తోడుతో ఉండి పోటీగా ఎవరైనా వర్క్ చేస్తుంటే ముందు ఇంకా మనకు చేయాలని అనిపిస్తుంది. అలాంటి మంజునాథ దగ్గర ఉన్న ప్రతి ఒక్క వర్కర్ కూడా మంజునాథకు మించి అద్భుతమైన వర్కర్ తయారవ్వాలి. ఓకే, మన ఛానల్స్ ప్రతి చోట వర్క్ అనే వాళ్ళకి మంజునాథనే ఎందుకు పిలుస్తున్నాడు? అతను క్రియేటివ్ హెడ్. ఏ క్రియేటివ్ హెడ్? ఈ డెకరేషన్లలో క్రియేటివ్ హెడ్. హాయ్, మంజునాథ గురించి ఎందుకు చెప్తున్నాను అని అనుకుంటారా? హీఈస్ గ్రేట్ పర్సన్. నాకు చాలా డెకరేషన్లో మా మంజునాథ్ అంటే చాలా ఇష్టం. అందుకే తన గురించి చెప్పాలనిపించింది, చెప్తున్నాను. వీడియో చూసిన వాళ్ళు గమ్ము ఉండకండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ చూడాల్సిన విషయం కాబట్టి. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇదంతా కూడా హౌస్ లోపల మండపం సెటప్ అనమాట. ఇదంతా వీలైనంత వరకు ఎక్కడ ఫ్రేమ్ పెట్టినప్పటికీ కూడా చాలా కలర్ఫుల్గా ఉండేలా చూసుకోవడం జరిగింది. ఇది కూడా చూసారా, షూటింగ్ వెనుక ఎంతమంది ఉండి కష్టపడుతున్నారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మంజునా డెకరేషన్. ఫ్రెండ్స్, చూసారు కదా, ఈరోజు ఇంత కూడా ఈ సీరియల్ సంబంధించిన డెకరేషన్ అంతా కూడా లోపల మండపం ఉంటాయి. ఇది హౌస్లో జరుగుతుంది. ఇక్కడ స్టూడియో అని అజీజ్ నగర్లో ఉంటుంది. ఇదంతా కూడా ఎంట్రీ తీసుకున్నారు. లోపల షూటింగ్ చేస్తుంది. ఇలా మనం మంజునా డెకరేషన్ అనేది చాలా చోట్ల చేస్తుంటాం కదా. ప్రతి సీరియల్ని వీలైనంత వరకు కొన్ని వర్కింగ్ స్కిల్స్ అంటే మీరు ఎప్పుడు సీరియల్లో చూస్తుంటారు కదా, వెనకాల షూటింగ్స్ ఎలా జరుగుతుంటుంది, ఆ ప్లేసెస్ ఎలా ఉంటాయి, అవన్నీ కూడా మేము ముందుకు తీసుకొస్తున్నాం. తప్పకుండా ఈ డెకరేషన్ అంతా కూడా చూడండి. ఈ సీరియల్కి సంబంధించింది కూడా చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, ఇంతవరకు మీరు వీడియో చూసినందుకు. ఫ్రెండ్స్, చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేరు చాలా వరకు. ప్లీజ్ వీలైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తా. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.